హాయ్ హలో బ్రదర్స్, మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో నచ్చితేనే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మనశంకర వరప్రసాద్ గారు మన వంకర ప్రసాద్ గారు ఓటీటీ రిలీజ్ అయ్యి ఏమైంది ఏంటి అన్నది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం బ్రదర్స్. సినిమా రిలీజ్ అయినప్పుడు ఫేక్ పోస్టర్స్ తో జాకీలేసి మరీ లేపారు మన చిరంజీవి తాతని. సినిమా అదిరిపోయింది, కుదిరిపోయింది, ఇక తిరిగే లేదు మా తాతకు అంటూ ఫేక్ పోస్టర్స్ తో దింపేశారు. తాతను జాకీలేసి మరీ లేపారు. ఏమైంది? ఇంత దరిద్రపైన సినిమా తీయద్దురా అనిల్ రావుపూడి అంటే తీశాడు మన అనిల్ రావుపూడి అంగుళం. ఈ అంగుళం తీసిన ఈ సినిమా థియేటర్లో అట్రప్లాపై కూర్చుంది. కానీ మన చిరంజీవి తాత ఫ్యాన్స్ మాత్రం, పిఆర్ టీములు మాత్రం భారీగా ఫేక్ పోస్టర్స్ వేసుకున్నారు. ఎందుకురా ఈ ఫేక్ పోస్టర్స్ అంటే మేమే గొప్ప, మా వాళ్ళే గొప్ప అంటూ బిల్డప్లు ఇచ్చుకోవడానికి అన్నారు. సినిమా రిలీజ్ అయినప్పుడైతే ఫేక్ పోస్టర్స్, జాకీలు అన్నీ వేసి లేపుకున్నారు. కానీ కోర్టుకు వెళ్ళి ఆర్డర్స్ తెచ్చుకున్నారు. రివ్యూలు ఇవ్వకూడదు, ఏంటివి మాకు వద్దు, మేము ఫేక్ పోస్టర్స్ వేసుకొని మేము 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 ఇప్పటికీ నెంబర్ 1 అని చూపించుకుంటాంరా బాబో అని పిఆర్ టీములు, ఫ్యాన్స్ గగ్గోలు పెట్టి ఏడుస్తున్నారంటున్నారు సినిమా పండితులు. అసలు ఆ రొట్ట కామెడీ సీన్స్ మన చిరంజీవి తాతకు బాత్రూమ్ లాగా ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ చూడలేక సస్తున్నాంరా బాబోయ్ అని లబోదిబొమని కొట్టుకున్నారు మన సినిమా పండితులు. ఆ బాత్రూమ్ రాని ఎక్స్ప్రెషన్స్ నే మన పిఆర్ టీమ్స్ అదేరా స్వామి కామెడీ అంటే మా చిరంజీవి తాత కామెడీకి పెట్టింది పేరు అని జాకీలేసి లేపినా లేవలేదంటున్నారు. అంటే ఏంటి సినిమా పండితులు? అరే మీ గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండిరా, ఆ సినిమాలో కొసెంతైనా మంచి కామెడీ ఉందా? కొసెంతైనా ఆహ్లాదకరమైన కామెడీ ఉందా? ఎదవ బిల్డప్పులు, ఎదవ నాటకాలు, ఎదవ సోది తప్ప అందులో ఏముందిరా బాబో అని నెత్తి నోరు కొట్టుకుంటున్నారు సినిమా పండితులు. సినిమా హాల్లో మాత్రం ఫేక్ పోస్టర్స్ తో మేనేజ్ చేసి ఏదోలా గట్టెక్కారు. కానీ ఓటీటీలోకి వచ్చాక మా సినిమా గొప్ప, దిబ్బ, జబ్బ అని చరుచుకోలేక ఫేక్ పోస్టర్స్ వేసుకుందామంటే అది ఓటీటీ అయిపోయి అక్కడ ఒరిజినల్సే బయటకు వస్తాయి. ఎవరు ఎంతమంది చూశారు, ఎన్ని మినిట్స్ చూశారు, ఎంతసేపు చూశారు అన్నది ఒరిజినల్గా బయటకు వస్తుంది. దాన్ని మన చిరంజీవి తాతలు, పిఆర్ టీములు మేనేజ్ చేయలేక ఏమి చెయ్యాలో దిక్కుతోచక అట్రపులాప్ లెక్కలోకి వదిలేశారంటున్నారు సినిమా పండితులు. ఓటీటీలో మన వంకర ప్రసాద్ గారి మూవీ అట్రపులాప్ అయిపోయిందిరా స్వామి అన్నా కూడా లేదు, హిట్ అయింది అని గగ్గోలు పెడుతున్నా కూడా ఇక్కడ ఒరిజినల్స్ మాత్రం దాటవేయలేరు కదా మన పిఆర్ టీములు, ఫ్యాన్సులు. సినిమా హాల్లో అయితే సినిమా కలెక్షన్స్ అయితే మ్యానిపులేట్ చేయగలిగారు, కానీ ఫేక్ పోస్టర్స్ తో మాయ చేయగలిగారు. కానీ ఓటీటీలో అలా కుదరదు బ్రదర్స్. ఖచ్చితంగా అక్కడ ఉన్నదే చెబుతుంది. పాపం 5-6 భాషల్లో రిలీజ్ చేశారు మన వాళ్ళు. ఒక్క భాషలో కూడా దేకే వాళ్ళే లేరంటున్నారు సినిమా పండితులు. సినిమా బాగుంటే అసలైన స్టామినా ఎలాగైనా బయటపడుతుంది. దానికి ఉదాహరణే మన బాలయ్య బాబు గారు నటించిన అఖండ 2 మూవీ. సినిమా హాల్లో ఫేక్ రివ్యూలతో, కడుపు మంటలతో కడుపులు చించుకొని కొందరు సన్నాసి యదవ నా కొడుకులు, వేస్ట్ నా కొడుకులు, దరిద్రపు నా కొడుకులు, సినిమా బాగలేదని దండోరాలు వేసిన సన్నాసి నా కొడుకులు అయినా సరే మంచి లాభాలతో గట్టెక్కింది అఖండ 2 మూవీ. కానీ ఓటీటీలోకి వచ్చాక అసలు సిసలు బ్లాక్ బస్టర్ మూవీ ఏదనేది తేలిపోయిందిరా సన్నాసుల్లారా అంటున్నారు సినిమా పండితులు. ఇప్పుడు ఓటీటీలో ఈ 2 మూవీస్ చూసుకుంటే మన వంకర ప్రసాద్ మూవీ అట్రప్లాపై కూర్చుంది. దేహి దేహి అంటూ అడుగు తింటోంది వంకర ప్రసాద్ మూవీ ఎవ్వరూ చూడలేక.
అదే మన అఖండ 2 మూవీ రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతోంది ఓటీటీలో. ఎందుకంటే కంటెంట్ ఉన్న మూవీ ఎక్కడైనా ఎప్పుడైనా తన పవర్ ఏంటో చూపిస్తుంది. కంటెంట్ లేని మూవీ కదలలేక మెదలలేక చిరంజీవి తాతలా కూసుంటుంది అంటున్నారు సినిమా పండితులు. నెట్ఫ్లిక్స్ వాళ్ళే జై బాలయ్య అంటూ జై బాలయ్య అంటూ పోస్ట్ చేశారు. దానికి ఉదాహరణ అదే మన బాలయ్య నెంబర్ 1 హీరో సీనియర్స్ అని చెప్పడానికి ఒక్క ఉదాహరణ జై బాలయ్య ట్వీట్ నెట్ఫ్లిక్స్. ఇంతవరకు కూడా ఎవరికి కూడా అలా మెసేజ్ చేయలేదు నెట్ఫ్లిక్స్. వన్ అండ్ ఓన్లీ కింగ్ జై బాలయ్య జై బాలయ్య అని ట్వీట్ చేసింది. ఊరికేనే ట్వీట్ చేయలేదు బ్రదర్స్. అఖండ 2 మూవీ రికార్డులు ఓటీటీలో కూడా బద్దలు కొట్టింది కాబట్టే వాళ్ళు ఆ ట్వీట్ చేశారు. మన వంకర ప్రసాదుల వంకర్లు తిరుగుతూ నిలిచిపోలేదు అక్కడ. బాలయ్య కింగ్ ఎక్కడైనా. బాలయ్య గారు డాకు మహారాజ్తోనే వండర్స్ క్రియేట్ చేశారు ఓటీటీలో. సక్రమంగా డాకు మహారాజ్ మూవీని ప్రమోట్ చేయలేకపోయారు. కానీ ఈ నిర్మాతలు ఈ దర్శకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కరెక్ట్గా చేసుంటే డాకు మహారాజ్ ఇండస్ట్రీ రికార్డ్స్ బద్దలు కొట్టేది సంక్రాంతికి. ఒక క్రింజ్ కామెడీ మూవీని హిట్ చేశారు కానీ ఒక మంచి కంటెంట్ ఉన్న మూవీని ఒక నార్మల్గా సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ చేశారు కానీ ఇండస్ట్రీ హిట్ చేయలేకపోయారు కొందరు దరిద్రులు. దానికి కారణం సరైన ప్రమోషన్స్ లేక. కానీ ఓటీటీలకు వచ్చాక బాలయ్య గారు సింహంలా రెచ్చిపోయి ప్రతి స్టేట్లోన ప్రతి ఒక్క చోట కూడా బాలయ్య ఇస్ ద కింగ్ అని నిరూపించుకున్నారు డాకు మహారాజ్ మూవీతో. పాకిస్తాన్లో కూడా డాకు మహారాజ్ మూవీ రికార్డులు బద్దలు కొట్టిన మూవీ. ప్రతి లాంగ్వేజ్లో కూడా బాలయ్య ఇస్ ద కింగ్ అని నిరూపించిన మూవీ డాకు మహారాజ్. మీలాగా ఫేక్ పోస్టర్స్ వేసుకుని జాకీలేసి లేపుకున్నా కూడా ఓటీటీలో అట్రప్లాప్ అయిన మూవీ మన వంకర ప్రసాద్ మూవీ. అది తెలుసుకోనరా సన్నాసబ్బాయిలారు అంటున్నారు సినిమా పండితులు. అరే బచ్చాలారా, బాలయ్య ముందు ఎవడైనా బచ్చానేరా, అది తెలుసుకోనరా అబ్బాయిలు. సీనియర్స్లో బాలయ్యే నెంబర్ 1. ఫేక్ పోస్టర్స్ వేసుకుని మాదే నెంబర్ 1 అనుకుంటే కుదరతరా అబ్బాయిలు. ఓటీటీ ఉందిగా, తెలిసిపోయింది మీ బతుకు బండారం. ఓటీటీలో అట్రప్లాపై కూర్చుంది ఎందుకు? మీరు అక్కడ ఫేక్ పోస్టర్స్ వేసుకుని రికార్డులు అన్నారు, ఇక్కడ ఫేక్ పోస్టర్స్ వేసుకోవడానికి లేదు. అందుకే మన చిరంజీవి తాత తట్టా బుట్టా సర్దేశారు ఓటీటీలో. దీన్ని బట్టి మీకేమర్థమైందిరా అబ్బాయిలు? కుదిరితే ఒక కామెంట్ చేయండి. మన వాళ్ళు జై బాలయ్య అని కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓం నమః శివాయ.